కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీడీఎల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్టీయూ నేతలను తెలంగాణ భవన్లో కేటీఆర్ సన్మానించారు. తెలంగాణ భవన్ ఓ జనతా గ్యారేజ్ అని, ఎవరికి సమస్యలు వచ్చినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్, చంద్రబాబు వంటి పెద్ద నేతలతోనే పోరాటం చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద విషయం కాదన్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టినా జైల్లో వేస్తామనే నియంతృత్వ ధోరణి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరని కేటీఆర్ స్పష్టం చేశారు. మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రజలు బాధపడతా ఉన్నారు. మేము అసెంబ్లీకి వెళ్ళి నేను జగదీష్ అనంత ఒకటే కారులో వచ్చినాం. మీరు నంబర్ నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు. ఆటోళ్ళు పక్కకెళ్ళి దిగొచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి అన్న జల్దీ రాండ్రి. జల్దీ ఎట్లా వస్తాం రా భయ్, ఇంకా టైం ఉంది కదా అంటే ఏమన్నా ఉపాయం చూడండి. అరే ఏం ఉపాయం చూస్తారు అంటే ఏమన్నా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, జనరల్గా 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వమే సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, అన్ని తలతోకలేని మాటలు మాట్లాడు, అన్ని నెగిటివ్ పనులు చేసుడు, ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది. ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు, ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది, తప్పేం లేదు.